బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస నష్టాలకు స్టాక్ మార్కెట్లు బ్రేక్ పడింది. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో వారాంతాన్ని గ్రీన్ లో ముగించాయి. సెన్సెక్స్ 447 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు లాభపడ్డాయి. ఐటీ, ఫార్మా షేర్లు ఈ ర్యాలీకి మద్దతుగా నిలిచాయి. చాలా రోజుల తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు దూసుకెళ్లాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్ సెక్టార్లు అధికంగా లాభపడ్డాయి. రెట్టిగా ఇదే అంశానికి సంబంధించి బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు మనకు లైవ్ లో అందించడానికి సిద్ధంగా. ఎస్ ప్రభు గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ ప్రభు గారు, చెప్పండి, ఎలా చూడాలి ఇవాల్టి లాభాలకు ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్ పడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఇవాళ చూస్తే యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కొంచెం సాఫ్ట్ అండ్ అయింది అనుకోవచ్చు. ఎఫ్ఐఎస్ నిన్న బయింగ్ లో వచ్చారు 600 crores. అది కూడా కొంచెం పాజిటివ్. అంటే జనరల్ గా సీక్వెన్స్ నడుస్తోంది. 3 days డౌన్, 2 days అప్, అదే 3 days డౌన్, 1 day అప్. అంటే 3 రోజులు 4 రోజులు తగ్గిందంతా 1 day 2 days లో కవర్ అయిపోతుంది. అంటే మార్కెట్ పడదలుచుకోలేదు, ఎక్కడ కూడా డౌన్ అవడానికి ఛాన్స్ కనపడట్లేదు. అంటే మెయిన్ ఆప్షన్స్ బట్టి నిఫ్టీ నిలబెడుతున్నారు అనుకోవచ్చు ఒక రకంగా. అంటే బ్రాడర్ మార్కెట్ అవి నిన్నటి దాకా ఇబ్బంది పడ్డాయి, ఇవాళ కొంచెం పర్లేదు. బ్రాడర్ మార్కెట్ అండ్ నిఫ్టీ కూడా స్మాల్ క్యాప్ కూడా పెరిగినాయి. సో ఒక రకంగా అనుకోవచ్చు. స్ట్రాంగర్ రూపీ కొంచెం 91 అబౌవ్ టచ్ అయ్యి అది కొంచెం తగ్గుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. యుఎస్ కూలింగ్ ఇన్ఫ్లేషన్ ఒక అంటే నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు కట్ అవ్వడానికి సిగ్నల్ ఇచ్చింది అనుకోవచ్చు ఒక రకంగా. సో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా యుఎస్ వచ్చింది 2.7 ఉంది. 3% ఉంటే 2.7 వచ్చింది. అంటే లోవర్ ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుందంటే ఎమర్జింగ్ మార్కెట్స్ కి కొంచెం బూస్ట్ అవుతుంది. సో అందుకని ఈక్విటీ అట్రాక్టివ్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. సో జపాన్ లో కూడా 25 basis point కట్ చేశారు, ఫర్దర్ కూడా కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్. సో దాని అనుగుణంగా కొంచెం నెక్స్ట్ వీక్ కొంచెం మరి జపాన్ మార్కెట్ పెరిగితే, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే బయట ఉన్న అమౌంట్ చిన్నగా బయట తీసుకెళ్లిపోయే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ఇంకా పెరుగుతాయి అంటే వాళ్ళ కంటెంట్ పెడతారు కదా. సో నెక్స్ట్ వీక్ అదొకటి చూడాలి పాయింట్. అంటే ఇది డెడ్ క్యాట్ బౌన్సా లేకపోతే ఏంటి అనేది మండే తెలుస్తుంది. మండే మనకి మండే గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. 26,060, 26,070 అక్కడ వరకు టచ్ అవ్వచ్చు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కనుక దాటిందంటే 26,100 దాటిందంటే మళ్ళీ కొంచెం జూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 26,600 దాకా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఈ మండే మనకి డైరెక్షన్ తెలుస్తుంది డెఫినెట్ గా. రూపీ కూడా కొంచెం తగ్గింది అనుకోండి, కొంచెం బూస్ట్ అవుతుంది మార్కెట్ బూస్ట్. ఫార్మా సెక్టర్ చాలా రోజుల తర్వాత కొంచెం పాజిటివ్ లో ఉంది. అంటే యుఎస్ డిఫెన్స్ బిల్ లో యుఎస్ బయోసెక్యూర్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ వల్ల ఏంటంటే అది ప్రపోజల్ ఏంటి, గ్లోబల్ ఇన్నోవేటర్ ఫార్మా కంపెనీస్ కి డైవర్సిఫైడ్, చైనా నుంచి కాకుండా వేరే కంట్రీస్ ని యుఎస్ తీసుకోవచ్చు అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. డిఫెన్స్ బిల్ అది పాస్ అయినట్టు లెక్క. సో దానివల్ల ఏముంది, ఇవాళ ఫార్మా సెక్టర్ పెరిగింది. వాక్వర్డ్ ఫార్మా, లారెస్ ల్యాబ్స్, డివిస్ ల్యాబ్స్, వరుసగా ఫార్మా సెక్టర్ కొంచెం బూస్ట్ లో అయింది అనమాట. అంటే సిడిఎంఓస్, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్, అవి కొంచెం పొటెన్షియల్ అవ్వచ్చు. సో డైరెక్షన్ అంటే ఫార్మా మీద ట్రేడ్ డీల్ జరిగినప్పుడు ఫార్మా మీద 100% ట్యాక్స్ ఉంది. 100% ట్యాక్స్ అని ఎంతవరకు తగ్గించారు? ఫ్యూరిటివ్ ట్యాక్స్ కదా అది. సో ఆ ఫ్యూరిటివ్ ట్యాక్స్ ఎంతవరకు చేస్తారు, అది తీసేస్తారా, మొత్తానికి తీసేస్తారా అనేది ఎక్స్పెక్టేషన్ మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏదేమైనా 25,960 దగ్గర క్లోజ్ అయింది పాయింట్ టు పాయింట్. నెక్స్ట్ వీక్ ఎలాంటి స్ట్రాటజీతో ఉండాలంటారు? దట్స్ వాట్ 25,960 క్లోజ్ అయింది. యుఎస్ మార్కెట్స్ కనుక నైట్ పాజిటివ్ గా క్లోజ్ అయితే రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 60-70. అంటే మనం అనుకున్నట్టు 26,060-70 దాకా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మండే అది కట్ కాకుండా 26,000 కట్ కాకుండా పైన అబౌవ్ క్లోజ్ అయితే డెఫినెట్ గా కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే సీక్వెన్స్ ఉంది కాబట్టి 3 days 4 days డౌన్, 1 day అప్. సో నెక్స్ట్ వీక్ ఈ న్యూస్ ని బట్టి ఉంటది కాబట్టి, సో నెక్స్ట్ వీక్ కొంచెం ఎలా అంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచారు. సో దాని అనుగుణ అమౌంట్ వెళ్తుందా లేదా అనే దాన్ని బట్టి కొంచెం డైరెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా ట్రెండింగ్ కొంచెం పాజిటివ్ లోనే ఉంది. సో నెక్స్ట్ వీక్ మనకి ఈ నైట్ క్లోజ్ అయిన దాన్ని బట్టి మనకి డైరెక్షన్ తెలుస్తుంది పూర్తిగా. రైట్, థ్యాంక్ యూ ప్రభు.